విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మూసీ పేరుతో భారీ కుంభకోణం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ భవనాలను నిర్మిస్తే కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా కూల్చివేస్తుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని మూసీ బాధితులతో కేటీఆర్ చర్చలు జరిపారు. బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కార్తీక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డి, రాకేష్, బాల్కా సుమన్, షంబీపూర్ రాజు ఉన్నారు. పరిధిలో 1000 కోట్ల ప్రజల ఆస్తి, 1000 కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది 1.6 కిలోమీటర్. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి, మంచిగా చేయాలి, సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ తెచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 2400 కిలోమీటర్లు, 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్ల. 2400 కిలోమీటర్లకేమో 40,000 కోట్లంట, 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్లంట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటుకల భట్టి మాఫియా